ఎస్పెషల్లీ మీ ఫ్యాకల్టీ అండ్ యూనో మీ యాజమాన్యం చాలా మంచివాళ్ళు. ఎంత బాగా వాళ్ళ కోసం ఇలా నిజంగా మీలాగే ఉండుంటే నేను కూడా బాగా చదువుకునేదానండి. అప్పట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండింది ఇంత మంచిగా ఫెస్ట్లు జరుగుంటే. బట్ ఎస్, దిస్ ఇస్ అమేజింగ్ డేస్ అని చెప్పాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు 9 days నిర్విరామంగా ఇది జరుగుతూ ఉందని చెప్పి, 9 days యూనో సూపర్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి నవరాత్రులతో పోల్చారనమాట. నాకు చాలా బాగా అనిపించింది అది విని. సో గత 9 రోజులుగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో సో ముందుకెళ్తూ ఉండింది. అఫ్కోర్స్ కాలేజ్ డేస్ అనేది మోస్ట్ మెమరబుల్ డేస్. అంటే ఇంకా జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అని కొన్నేళ్ల తర్వాత మనం దేనన్నా చెప్పుకుంటాం అంటే అది కాలేజ్ డేస్ని. సో ఈ డేస్ని మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ 9 రోజులు ఈ ఫెస్ట్ అయితే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది, జీవితాంతం మెమరబుల్గా ఉంటుంది. ఏంటబ్బాయి ఏమంటావు? ఇదంతా కేవలం మా చైర్మన్ గారు డాక్టర్ పి గుణశేఖర్ సార్ వల్లే. శేఖర్లో సక్సెస్ ఉంది, సార్ పేరులో వేస్తుంది. సో మరి ఎస్, శుభం 2 టీం ఇక్కడికి వచ్చేసారు కాబట్టి వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దామా? మన బ్యూటిఫుల్ సమంత గారిని మాత్రం కొంచెం హోల్డ్ చేద్దాము. బట్ ఈ సినిమాతో వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్న టీం. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ శుభం అన్న చిత్రాన్ని మనందరికీ అందించబోతున్నారు. సో మనందరినీ పలకరించబోతుంది ఈ చిత్రం. సినిమా బండి అన్న చిత్రం మీ అందరినీ ఆల్రెడీ పలకరించింది. దాని డైరెక్టర్ అండ్ పరదా అని రీసెంట్గా టీజర్ చూసాము, దానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ గారు ఇప్పుడు శుభం అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రవీణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హీరో హీరోయిన్ కాకుండా కథే హీరో అనమాట. కథా బలంతో వస్తుంది శుభం అన్న చిత్రము. అండ్ ఈ చిత్రంలో నటిస్తున్న యాక్టర్స్ ని ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేద్దాము. హర్షిత్ రెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే శ్రీనివాస్ గారిని, గవిరెడ్డి శ్రీనివాస్ గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ వారు డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్ గా మారారు అనమాట, హీరోగా మారారు ఈ చిత్రం ద్వారా. అండ్ చరణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. And the beautiful Shreya, I request on to the stage please. And Sharvani Lakshmi నివేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. And Shalini, I request on. So ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఈ చిత్రం మామూలుగా ఉండట్లేదు అనమాట. ఆల్రెడీ టీజర్ చూసారు మీరు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. ఈ అమ్మాయికి రిమోట్ టీవీ దగ్గర కాకుండా కొంచెం స్క్రీన్కి దూరంగా ఉంచాల్సి వస్తుంది మనము. అండ్ ఫస్ట్లీ వెల్కమ్. గరీబ్ బిర్యానీ టేస్ట్ చేశారా లేదా? ఇంతకీ నెల్లూరులో ఫేమస్ అంట. అండ్ ఫస్ట్ మనం డైరెక్టర్ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో ప్రవీణ్ గారు, యా ప్లే చేసినాం. మీరు అట్లా ఆన్ ద వేలో ఉన్నారు, మేము ప్లే చేసేసినాం. వాళ్ళు ఓ కూడా వేసుకున్నారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు వినిపించింది. వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. హాయ్ 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 ఎవ్రీబడి. బా, ఈ క్రౌడ్ చూస్తుంటే నాకు అసలు ఎక్కడున్నా అర్థం కావట్లేదు. నాకు అసలు క్రేజీ క్రౌడ్. అసలు కాలేజ్ ఈవెంట్కి వచ్చానా ఏదో పెద్ద సభకు వచ్చానా తెలియట్లేదు. అసలు అంత క్రౌడ్ అడ్రస్ చేయడం ఇట్స్ సో గ్రేట్. అండ్ సినిమా బండి అని నెట్ఫ్లిక్స్లో నా ఫస్ట్ సినిమా తీశాను కోవిడ్ టైంలో. సో చాలామంది అప్రిషియేట్ చేశారు ఆ ఫిల్మ్ని. నౌ ఐఎమ్ కమింగ్ విత్ శుభం, సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్, తన ఫస్ట్ ప్రొడక్షన్. దిస్ ఫిలిం విల్ బి ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ ఎవ్రీబడి. అంటే చాలా ఆనెస్ట్గా చేసాం మొత్తం క్రూ అందరూ. ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. ఒక హారర్ కామెడీ, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసామన్నమాట. ఒక సీరియల్ బేస్డ్ మీద ఒక హారర్ కామెడీ. డెఫినెట్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మా యాక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ విల్ సీ.
హర్షిత్ కానీ శ్రేయ కానీ మీరు అంటే ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ. హర్షిత్ ఎవరు అనుకుంటున్నారు? మన కల్కి మూవీ చూశారు కదా, కల్కి మూవీలో ప్రభాస్ పక్కన చేశాడు. సో అండ్ శ్రేయ అండ్ మా శ్రేయ గ్యాంగ్ లీడర్ చూసారా? గ్యాంగ్ లీడర్ సినిమాలో 5గురిలో ఒక అమ్మాయి తిను. అండ్ మన చరణ్ మీ అందరికి తెలిసిందే, మ్యాడ్ మూవీలో అందరినీ అలరించాడు. అండ్ శాలిని అండ్ షీఈ్ అ రైటర్. షీ డైరెక్టెడ్ ఒక డైరెక్షన్ కూడా చేసింది. అండ్ మై డియర్ దొంగ అని ఆహా దాంట్లో షీ హాజ్ డన్ వన్ ఆఫ్ ద అందరూ మీ అందరికీ చిన్న పొద్దుగా తెలిసిన వాళ్ళే. అండ్ గవిరెడ్డి మీకు హీఈస్ ఎ డైరెక్టర్ అండ్ 2 ఫిల్మ్స్ చేశాడు. దిస్ ఈస్ ద డెబ్యూ, యాక్టింగ్ చేయబోతున్నాడు. అండ్ హీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ ఎవ్రీబడి, చాలా సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ శ్రావణి హర్ డెబ్యూ ఈ సినిమాతో డెబ్యూ అవ్వబోతుంది. అండ్ అందరూ కొత్త టీం అండి, చాలా కొత్త టీం అందరూ. మీ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మేము అందరూ కొత్తగానే అనిపిస్తాము. కానీ సినిమా రిలీజ్ అయ్యాక, నేను చెప్తున్నాను ఈరోజు, సినిమా రిలీజ్ అయ్యాక అరే శుభం టీం మన ఈవెంట్కి వచ్చారా అనుకుంటారు మీ అందరూ. నేను అది ప్రామిస్ చేస్తా. సినిమా అంత క్రేజీగా ఉండబోతుంది. 2025లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. నేను ఆ ప్రామిస్, నా ప్రామిస్ ఇది. సమంత ఫస్ట్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎలాగో మీరు హిట్ కొట్టేస్తారు, సూపర్ సక్సెస్ అందుకుంటారు అండ్ బోలెడని డబ్బులు కూడా వస్తాయి. ఈ మైక్ బిల్ మీకే పంపిస్తాం. మీరు అరిచిన అరుపులు కదా బద్దలైపోయింది. పనిచేయడం మానేసి చూడండి, తీసుకెళ్ళిపోతున్నాడు అతను బ్యాటరీ మార్చడానికి. ఆ రేంజ్ ఎనర్జెటిక్ ఉంది. మా బ్యాటరీ కూడా తట్టుకోలేదు మీ ఎనర్జీకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈ సినిమా రైటర్ వసంత్ గారు ప్లీజ్ వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. రైటర్ వసంత్ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని అలా వేదిక మీద రావడంతోనే సో మైక్ ఇచ్చేసి మేము మీ ముందుకు పంపిస్తాము. యా సో రైటర్స్ బాగా మాట్లాడతారు అందుకనే. వసంత్ హలో గైస్, నేను ఈ సినిమా రైటర్ని. బేసికల్గా కథ అది. సినిమా బండి ఫస్ట్ ఫిల్మ్ నాది ప్రవీణ్ కాంబినేషన్లో, అండ్ ఇది సెకండ్ ఫిల్మ్. సో చాలా సరదాగా ఫన్గా ఉండే సినిమా అండి. నాకు తెలిసి ఇయర్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ యా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, సో స్వీట్. కాకపోతే మామూలుగా యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, మీకు యాక్టర్సే ఫ్యాన్స్గా ఉన్నారు. సో మీరు మైక్ పట్టుకోగానే వచ్చారు, మామూలుగా లేదు. సో థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చరణ్ టు స్పీక్. మ్యాడ్గా ఉండాలి అసలు స్పీచ్. వాట్సాప్, బాగున్నారా? ఏంటి మీ నెల్లూరు బాగా వేడిగా ఉంది అసలు కదా? ఏంటి ఇంతమంది వచ్చారు? మొత్తం 100% అటెండెన్స్ కనిపిస్తుంది ఈరోజు నాకు మీ కాలేజ్ది. సమంత గారి కోసమే కదా? ఓకే, టీజర్ ఎలా అనిపించింది? బాగుందా? సినిమా ఇంకా బాగుంటుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ సమంత గారి ఫ్యాన్స్? యా, సో ఆవిడ ఎలాంటి సినిమాలు తీసున్నారు అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సమంత గారు ప్రొడ్యూసర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక ఫిల్మ్లో ఆవిడ ఎంత జాగ్రత్త పడి ఉంటారో మీరు, ఐఎమ్ టెల్లింగ్ యూ, చాలా మంచిగా వచ్చింది సినిమా. మొన్నే ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. May 9th సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు సినిమాకి మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో, లేదంటే ఎవరితో అన్నా సరే వెళ్ళి మంచిగా చిల్ అవ్వండి. మీరు బంక్ కొడతారా? కాలేజ్కి కొడతారా? కొట్టద్దు, బంక్ కొట్టద్దు, బాగా చదువుకోవాలి కాలేజ్కి వచ్చి, ఓకేనా? కానీ May 9th మా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ఒక్క రోజు బంక్ కొడితే చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
And yes, thank you Charan, thank you so much and wish you good luck and the beautiful, gorgeous mana superstar అని చెప్పాలి సమంత గారు హియర్. సో సమంత గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇందాకే చెప్పాను, ఇందాక చరణ్ అడిగారు ఇంత వేడిగా ఎందుకుందని. ఇంత అందం నెల్లూరులో అడుగు పెడితే వేడిగా ఉండక ఏమవుతుంది? సో ఇంత హాట్నెస్ ఇక్కడ అడుగు పెడితే వేడిగా ఉండక ఏమవుతుంది? ద బ్యూటిఫుల్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ సమంత హియర్. వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజ్పాలెంకి నెల్లూరుకి అందం వచ్చేసింది. మీ అందరికీ ఆనందాన్ని అందించడానికి సమంత గారు ఇవాళ మీ ఫేస్ ని మరింత ఉత్సాహభరితం చేయడానికి ఇవాళ ఆల్ ద వే లైక్ ట్రావెల్ చేసి ఇక్కడి వరకు రావడం జరిగింది. వారికి మరొకసారి ఈ కార్యక్రమానికి అండ్ శుభం టీమ్ కి తెలియజేసుకుంటున్నాము. సో ఇలానే యాక్టర్ గా సూపర్ సక్సెస్ ని చూసిన ఆవిడ ప్రొడ్యూసర్ గా కూడా సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాంటెంట్ ఓరియంటెడ్ టాలెంటెడ్ పీపుల్ ని సమంత గారు ప్రొడ్యూసర్ గా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాకే మిమ్మల్ని మీకు హ్యాపీగా చెప్పారు ఓపెన్ గా మీ దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయా తీసుకొచ్చేయండి అని. సో ఎస్, ఒక చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో సో మచ్ సమంత గారు, వన్స్ అగైన్ ఇలానే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండండి. అండ్ ఇలానే మంచి మంచి కథల్ని, కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్ని, మంచి టాలెంట్ని మా ముందుకు తీసుకొస్తూ ఉండండి. ఇలానే బ్యూటిఫుల్గా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇది ఇంకా ఇంకా స్పెషల్ అయిపోయింది, ఇంకా ఇంకా మెమరబుల్ అయిపోయింది అందరికీ. యా, అండ్ ఫైనల్గా అంటే మేము చెప్పాము, మీ నోటితో ఒక్కసారి
డేట్ చెప్పి వాళ్ళని పిలిస్తే ఏంటి కాలేజ్ హాలిడే అడుగుదామా, ఆ రోజు పక్కనే ఉన్నారుగా. ఆ. కదా. మే 9th బంకు. Will you be watching Shubham on May 9th? Promise? Thank you. సో థ్యాంక్ యూ సో మచ్ సమంత గారు. అండ్ ఎస్, May 9th డుమ్మా అన్నారు, డుమ్మా బట్ హాలిడే ఇస్తే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద శుభం అండ్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. ఎస్, ఆఫ్టర్ దిస్ ఫోటోషూట్ మన కార్యక్రమం ఉంది, ఇంకా మనం కంటిన్యూ చేస్తాము. అండ్ చాలామంది టాలెంట్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ పర్ఫామ్ చేయబోతున్నారు. అండ్ ఎస్, యా ఒక పని చేద్దాం అండి, ఫ్యామిలీ అండ్ ఫ్యాకల్టీ పిక్చర్ తీసుకుందాము. వాళ్ళు మాత్రం వేదిక మీదకి రండి. యా ప్లీజ్, ఫస్ట్ యా చైర్మన్ గారి ఫ్యామిలీ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ అండ్ రిమైనింగ్ అందరూ కూడా కొంచెం సైడ్ ఇవ్వండి. అండ్ క్విక్గా ఫ్యాకల్టీ కూడా క్విక్గా, బట్ దాని తర్వాత ఫస్ట్ అయితే ఫ్యామిలీ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. అండ్ ఒక పిక్చర్ చైర్మన్ గారి ఫ్యామిలీ వీళ్ళందరూ 1 by 1 కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి మా. అటు యా నెక్స్ట్. థ్యాంక్స్. నెక్స్ట్ రండి మా, కొంచెం ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్. ఒక్క నిమిషం అటు చూడండి మా, కెమెరా వైపు చూడండి మా, ఇటు తిరగకండి మా, ఒక్క నిమిషం సార్. ఇంకా మిగతా వాళ్ళందరూ క్లియర్ చేయండి, చైర్మన్ గారి ఫ్యామిలీ కాకుండా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్.